నాకు సంబంధం లేదు బాబు. ఒకసారి తీస్తున్నావు. నువ్వు ఏం చేస్తావు అంటే ఇచ్చు, నేను కార్ నీదనే, ఓకేనా? కార్ నీదే. హలో చెప్పు. ఇక్కడే రుషికొండ వైపు వచ్చాను. సరే సరే సరే, బాయ్ 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 బాయ్. వస్తున్నారండి, రాగు మరి ఎందుకు వెళ్ళిపోదు. పక్కన ఆపుతున్నా స్వామి. నన్ను టెన్షన్ పెట్టుకు, నువ్వు టెన్షన్ పడకు, సైలెంట్ గా ఉండు. అందుకే బ్రో ఇక్కడ పెద్ద రుషికొండ ఇటువైపు, పెద్ద రుషికొండ స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్. మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు? మీరెంత ఎటు వెళ్తున్నారు అంటున్నాను? ఎక్కండి, దించేస్తా. అటే వెళ్తున్నారు. గీతం కాలేజా? ఏం చేస్తుంటావు? ఎంసీఏ చదువుతున్నావా? ఓకే, ఎంసీఏ. గీతం హాస్పిటల్లో బాగా చూస్తారా? నువ్వు ఎప్పుడైనా చూపించుకున్నావా? నీకు అంత ఆరోగ్యం అంతా బాగానే ఆరోగ్యం అంతా బాగానే ఉంది. సీట్ బెల్ట్ పెట్టుకోవా? అటువైపు ఉంటుంది, సౌండ్ వస్తుంది. అదే దానికి పెట్టే లాగ్ గట్టిగా. బలం ఎంత ఏజ్? 23. రావట్లేదు, వచ్చింది ఇప్పుడు చూడు. ఎంత కంటే అంత వస్తుంది. అదే రావట్లేదు అంటున్నా. ఎక్కడ సొంతూరు? ఎక్కడ? పార్వతీపురం. మీ ఏదైనా మామూలుగా పార్ట్ టైం జాబ్ చేస్తుంటావు నువ్వు? చేయట్లేదా? మామూలుగా ఎక్కడ ఉంటావు నువ్వు ఇప్పుడు? ఎండాడు రూమ్ లోనా? పార్ట్ టైం చేయకపోతే ఎలాగా? పేరెంట్స్ చూసుకుంటారా? ఫీజులు ఎంత? ఫీజు 1,25,000 నెలకి. సంవత్సరానికి 1,25,000 గీతం కాలేజ్ లో. పర్వాలేదు, బాగానే ఉంది, రీజనబుల్ గా. అంటే నువ్వు బాగా చదువుతా, అందుకే సీట్ వచ్చినట్టుంది. మరి పేరేం పేరు నీది? పృథ్వీ. ఏజ్ 23. ఈ పార్ట్స్ లో ఉంది, ఆ రోడ్ దగ్గర ఇచ్చాను. మళ్ళీ నీట్ వస్తే అక్కడ దించేస్తాను, ఓకేనా? నాకు తెలీదు అడ్రస్. అయితే పార్ట్ టైం ఖర్చులకి ఏం చెయ్యవన్నమాట. చిన్న డీలింగ్ ఉంది, చేస్తావా? మామూలుగా చిన్న మామూలు డీలింగ్ అంటే పార్ట్ టైం లాగా. పాకెట్ మనీకి వస్తుంది. పాకెట్ మనీ కంటే ఎక్కువ వస్తాయిలే, ఒక 20,000 అట్లా. ఏమంటారు ఇప్పుడు ఇక్కడ నువ్వు స్మగ్లింగ్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ. ఏదన్నా గంజాయి తెలుసా? మామూలుగా గంజాయి అంటే నీ చేతి నుంచి వేరే చేతులకు ఇస్తుండాలి, అంతే. చేయవా? 20,000 వస్తాయి కదా నెలకు కూడా కాదు, ఒక బాక్స్కి 20,000 వస్తుంది. నువ్వు నెలకి ఎన్ని బాక్సులు మార్చితే అన్ని 20,000. దాంట్లో ఉండే మాలు, బాక్స్లో ఉండే మాలు అది 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఉంటుంది. అది ఇష్టం ఉంటే చెయ్యు, లేకపోతే లేదు. చేయగలిగితే ఈ బాక్స్ అది గంజాయి అది ఇవ్వడానికి వెళ్తాను. ఇక్కడే పక్కన. యాక్చువల్లీ మాది వరంగల్, అక్కడి నుంచి వచ్చాను. ఈ రూట్స్ ఏం తెలియదు, నీకంటే తెలుసు కదా అని తీసుకెళ్తాను అంతే. మళ్ళీ వెంటనే దించేస్తాను, ఓకేనా? సాయంకాలం అటువైపు ముందునే ఉన్నారన్నారు. వెంటనే ఇలా జస్ట్ ఇచ్చేసి వచ్చాడు అంతే. ఏంటి ఏం చదువుతున్నావు నువ్వు? ఈ సైడ్ పక్కనే అబ్బా, ఏం కాదు. నీకు బైక్ ఉందా? మరి ఎలా డైలీ? నేను ఆటోకి వస్తాను. ఈరోజు నీడ ఉంది కదా, నడుస్తాను. బాగా వెదర్ బాగుంది ఇక్కడ వైజాగ్లో ఈరోజు. మరి ఎట్లా ఉంటుందో ఏంటో.
చూడు చేస్తావా? లేదండి చేయవా? ఇష్టం లేదా? ఏ? ఇష్టం ఉంటే బాగుంది కదా. ఈ సందులో వెళ్ళిపోదు. ఆపండి, నేను వెళ్ళిపోతాను. రిస్క్ కదా, నేను వెళ్ళిపోతాను. రిస్క్ కదా. హలో చెప్పు. ఇక్కడే రుషికొండ వైపు వచ్చాను. పోలీసులు ఫాలో అవుతున్నారు, మేము వెళ్ళిపోయాము. సరే బాయ్ బాయ్. ఆగు, వస్తున్నారంట. ఆగు, వస్తున్నారంట. ఆగు, మరి ఎందుకు వెళ్ళిపోదు? పక్కన ఆపుతున్నా. ఆగు స్వామి, నన్ను టెన్షన్ పెట్టుకు. నన్ను టెన్షన్ పెట్టి నువ్వు టెన్షన్ పడకు. సైలెంట్ గా ఉండు. అందుకే నేను కూడా ఆపేస్తున్నా. ఆగు, నువ్వేంటి మనిషిరా బాబు? ఈ పక్కెళ్ళి ఈ పక్క ఆపేస్తున్నావు. నాకు కొంచెం టర్నింగ్ తిరిగి నేను కూడా కనిపించాను కదా. అమ్మ ఇలా ఫాలో అవుతున్నారు ఏంద్రా స్వామి? సైడ్ ఇది ఆపేస్తున్నా. పట్టుకున్నా ఇది ఆపేస్తున్నా. సైడ్ కాపుతున్నావు. నాకు సంబంధం లేదు బాబు. ఒకసారి తీస్తున్నావు. నువ్వేం చేస్తావు అంటే ఇచ్చు. నేను కార్ నీదనే, ఓకేనా? కార్ నీదని కార్ నీదని చెప్పా ఒకసారి. కార్ నీదని చెప్పా ఒకసారి. అది హలో, అది కాదు. నేను చెప్పింది స్వామి. డ్రైవర్ మన ఇద్దరు మనోడు పరిగెట్టి వెళ్ళిపోతాడు. తమ్ముడు నేను చేసింది ప్రాంక్ వీడియో. ఇచ్చుడు తమ్ముడు ఇచ్చుడు. కెమెరా చూడు. అది లైట్ ఇచ్చుడు. అరే చెప్పింది ఇప్పుడు మొబైల్ ఉంది కదా, మొబైల్లో RRR ప్రాంక్స్ కొట్టు, నీకు నమ్మకం వస్తుంది. ఇచ్చుడు. అరే తమ్ముడు, అరే ఇలా తెలియని వాళ్ళు ఏకులు ఎక్కొద్దని చెప్పు చాలు కెమెరాకి. ఇదిగో నీకు కావాలని ఇట్రా. అరే రారా, మళ్ళీ నిజం అనేసుకుంటారు అందరూ నిన్ను వీడియో చూసి. అది ఇల్రా. అరే చెప్పడానికి రా. అరే ఒకసారి అరే నీకు అర్థమవుతుందా పోనీ? ఒకసారి రా బాబు, చెప్తున్నా. ఒకసారి ఆపు, ఒకసారి వెళ్ళరా. అరే నీకు అర్థమవుతుందా? చెప్పకపోయావనుకో వీడియోలో ఏం చెప్తా తెలుసా? తెలియని వెహికల్ ఎక్కొద్దని చెప్తా. ఒకసారి రా, ఒకసారి 20 ఏం కాదు. ఇక్కడి నుంచి చెప్పు. అవును, మనోడు భయపడిపోతున్నాడు అన్న. ఒక నువ్వు చెప్పని వెళ్ళరా అన్న కెమెరాకి. ఈ మనోడు నిజమని తీసుకుంటున్నాడు. సరే నేను డ్రాప్ చేస్తాను. నేను డ్రాప్ చేస్తాను. ఇది చెప్పు, కెమెరాకి తెలియని వెహికల్స్ ఎక్కొద్దని చెప్పు చాలు. ఇగో ఇవి అన్నాడు భయపడిపోతున్నాడు. ఇంకా నిజమని తీసుకుంటున్నావా? కాదు స్వామి, ఇదిగో
ఆయనకి అర్థం కావట్లేదు. ఒక చెప్పి ఇక్కడ నుంచి చెప్పు, నేను డ్రాప్ చేస్తున్నా ఎగ్జామ్ వేయడానికి అలా కార్లు ఉంటాను చెప్పు. సపోజ్ అన్ని వీడియో చేస్తారు కాబట్టి పర్లేదు. అది వేరే వాళ్ళు అనుకో, నేను తీసుకెళ్ళి ఏం చేస్తే అలా తెలియని వెహికల్స్ ఎక్కకూడదని సోషల్ డ్రాప్ చేస్తాను రా. ఇంకెందుకు అక్కడ టైం అయిపోతుంది అంట కదా ఎక్కువ. ఎంత భయం ఏందిరా ఇక్కడ నేను డ్రాప్ చేస్తాను. తెలియని వెహికల్స్ ఎక్కకూడదని కెమెరా చూస్తే అందుకే తెలియని వెహికల్ ఎక్కకూడదు. ఎక్కితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఎక్కితే ఇలాంటి ఇబ్బందులు వచ్చి చూసుకుని ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళండి. ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళండి. సబ్స్క్రైబ్ త్రిబుల్ ఫ్రాంక్స్ అని చెప్పు. సబ్స్క్రైబ్ త్రిబుల్ ఫ్రాంక్స్. సబ్స్క్రైబ్ త్రిబుల్ ఫ్రాంక్. డ్రాప్ చేస్తున్నట్టే వెళ్తున్నాం. నీకు అర్థం అవట్లేదు. నిజంగా ఇలా పట్టుకెళ్ళిపోతారు తెలుసా, ఇరికిచ్చేసినప్పుడు ఏం చేస్తావు. అందుకు జనాలకు తెలియజేయాలనే ఇలా చేస్తాను అంతే వీడియోలు. అర్థమైందా? ఓకే బ్రో, బాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు చెప్తే కూడా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతున్నా ఇంకానా? ఓకే బాయ్.